టీవీ5 ఎస్వై న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభోత్సవంతో 3500 ఎకరాలకు జీవజలం రైతుల కళ నెరవేరిన రోజు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగ్గంపేట మండలం మామిడాడలో 3,82 లక్షల రూపాయలతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఎకరాల ఆయా కట్టుకు సాగునీరు అందించే ఈ పథకంతో మామిడాడ, ఇర్రిపాక, నరేంద్రపట్నం, మర్రిపాక, గొల్లలగుంట గ్రామాల రైతులకు ఎంతో మేలు జరగనుంది. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1600 ఎకరాలకైనా సాగు నీరివ్వాలన్న మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ప్రయత్నాలు చేసేవారు. వారి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టామని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో జిల్లా ఖనిజ ఫౌండేషన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నిధులతో ఈ పథకం పూర్తి చేశామన్నారు. సూపర్ ఎలినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. ఈ పథకం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడులు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. సానా సతీష్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ 1994 నుండి నిత్యం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయా కట్టుకు నీరు అందించడం ఆయన ప్రత్యేకత అన్నారు. రైతుల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం, సాగునీటి, త్రాగునీరు కోసం జ్యోతుల నెహ్రూ నిరంతరం కృషి చేస్తున్న రైతు బాంధవుడని కొనియాడారు. తలపెట్టడం ఒక 3500 ఎకరాలకి ఇంత తక్కువ డబ్బులతో నీళ్లు అందించవచ్చు అన్న ఆలోచన రావటం జ్యోతుల నెహ్రూ గారికి, దాన్ని ఇమీడియట్గా దీన్ని అమలు చేసి చూపించటం నిజంగా ఈ జగ్గంపేట ప్రజలు, ఈ 8 విలేజ్ల ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. మీరు రాష్ట్రంలో, దేశంలో ఎలినో, సూపర్ ఎలినో ఇటువంటి వాటిలో వింటా ఉన్నారు. దీనివల్ల తాగునీటి సమస్య, మంచినీటి సమస్యతో రాష్ట్రం అంతా కూడా చాలా కష్టంలో ఉంది. ఇటువంటి కష్ట సమయంలో మీకు ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉండి, నెహ్రూ గారు లాంటి వారు ఉంటే మీకు ఏ ఎలినోలో కూడా ఏమీ చేయలేవు. మీరు మంచినీరు, అదే కాకుండా వ్యవసాయానికి నీరు కూడా ఇవ్వగలిగే సమర్థవంత నాయకుడు మీకు ఉన్నప్పుడు మీకు ఏ కష్టాలు మిమ్మల్ని తాకవు అని చెప్పి తెలియజేస్తున్నాను. కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. అది అటువంటి కార్యక్రమాలు కాకుండా ఏ ఊరికి నీరు వెళ్తే ఆ ఊరు రైతులకు ఈ పథకం సక్రమంగా ఉంటుంది. అయితే రాజ్యసభ సభ్యులు ఆయన చేతుల మీదుగా ఈ పథకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఎల్లున్న సమస్యను మాత్రం నేను ఆయనకు సూచించేది ఏంటంటే, తాగునీటి కంట, రోడ్ల నిర్మాణం కంట, భవనాలను నిర్మాణం చేసుకోవడం కంట ఈ 2 సంవత్సరాలు అతి కీలకమైనటువంటి విషయం మంచినీటి సరఫరా రాష్ట్ర ప్రజానీకానికి అందివ్వడం. దానికి ప్రాధాన్యత ఇచ్చి సెంట్రల్ నుంచి జల్ జీవన్ మిషన్ ఏదైతే నిధులు ఉన్నాయో అందులో కొన్ని మార్పులు చేసి ఇవాళ ఆ తెచ్చిన దాంట్లో తాత్కాలిక అవసరాలు తీర్చడానికి కూడా నిధులు ఖర్చు పుట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. అప్పుడే ఎక్కడ నీరుంటే అని అక్కడ నీరుని ఇప్పుడు ఒరిజినల్ గా మనకి ప్రతి గ్రామం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని వెంకటేశ్వర సలహా ఇవ్వడం, దాని మీద ఇది ఆగమేఘాల మీద శాంక్షన్ అవడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత శంకుస్థాపన టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది. అలా ఇదైపోతే ఇరిగేషన్ మినిస్టర్ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాం సార్. అక్కడి నుంచి పరుగులు బంధువులకి పని జరిగింది. ఇంకా కొద్దిగా పని ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఎలినో ఇబ్బంది వల్ల ఏర్పడ్డటువంటి నీటి కొరతను తీర్చడానికి ఇప్పుడు మీరు ఏదైతే ఓపెన్ చేశారో ఆ సర్వీస్ దగ్గర నుంచే సుమారు 3300 ఎకరాలు సాగు అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఉన్న 200 ఎకరం కోసమే మనం ఇక్కడ దాకా తీసుకురావాలి. స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం కూడా ఇక్కడ తేవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది రైతాంగం.
రైతాంగం సక్రమంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఇవాళ ఉన్నటువంటి కరువు పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి ఎలినో ఇబ్బంది వల్ల వర్షాలు పడకపోవడం, విపరీతమైనటువంటి వాతావరణం మార్పు రావడం, పంటలు కూడా అంతగా కలిసి రానటువంటి పరిస్థితులు ఉండడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే నీటిని చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఎవరో నన్ను అడిగారు, ముందు గోపాలరావు చెరువుకు తీసుకెళ్ళిపోతారా అని నేను చెప్పేసాను.